ఇవాళ పార్లమెంటు సభ్యులందరికీ కూడా ఈ ఉత్తరం రాయాలని చెప్పి యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ నిర్ణయించుకున్నందుకు వారిని అభినందిస్తున్నా. కదిలించవలసింది అక్కడ ఉన్న పార్లమెంటు సభ్యులను కూడా. ఆ దిశగా నిన్న మేము ఎన్డీఏ పక్ష నాయకులను కలిసినాం, అద్వానీ గారిని కలిసినాం. అదేవిధంగా ఎన్డీఏ నాయకులు శరద్ యాదవ్ గారిని, తర్వాత అకాలీదళ్ బీజేపీ అధ్యక్షులు నితిన్ గడ్కరీ గారిని, అకాలీదళ్ నాయకులు మన్మోహన్ సింగ్ గారిని అందరినీ కూడా కలిసి విజ్ఞప్తి చేస్తే వారు మాకు 3 మాటలు చెప్పింది. సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతుగా మేము కూడా ఢిల్లీలో ప్రకటన ఇస్తాం. రెండోది, పార్లమెంటులో తప్పనిసరిగా ఈ అంశాన్ని లేవనెత్తుతాం. ఇక్కడ నుంచి ఏ ఎంపీలు లేవనెత్తినా మా వంతు మద్దతు ఉంటుంది అని. కొందరు క్లాసులు వీకెండ్రు ఇట్లాంటివన్నీ రాసిండ్రట. మేము అక్కడనే ఉన్నాం. పెద్దలు సలహాలు సహజంగా చెప్తారు. వారు ఏమన్నారంటే, ఇది ఆంధ్ర ప్రభుత్వం, ఇది ప్రజల మధ్యన మనం ఎట్లాంటి పరిస్థితుల్లో వైరుధ్యాన్ని రానియవద్దు అంటే, మా కొట్లాట ఆంధ్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే అది చాలా సంతోషించదగినటువంటి ఒక నిర్ణయం. మీరు ఒక పద్ధతిలో నడుస్తున్నారు, చాలా సంతోషిస్తున్నా అని చెప్పి కూడా వారు మాతో అనడం జరిగింది. సరే, ఈ పద్ధతిలోనే దీన్ని ముందుకు నడిపించండి, మా వంతు సహకారం కూడా ఉంటుంది అని చెప్పి నిన్న అద్వానీ గారు మాకు చెప్పిండ్రు. ఇవాళ మీరు కూడా ఉత్తరాలు రాయటం అనేది మేము అందరం కూడా ఈ పార్లమెంటులో మరింత మద్దతును కూడగట్టడానికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ నిర్ణయం ఆహ్వానిస్తున్నాం, మద్దతు తెలియజేస్తున్నాం. ఈ లేఖ మనకి పార్లమెంటు సమావేశాల్లో మరింత సహాయం రావడానికి కూడా తోడ్పడుతుందని భావిస్తా ఉన్నాం. రెండోది మేము చెప్పేది ఏంటంటే, అసెంబ్లీలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు నిన్న ఏ రకంగా సహాయ నిరాకరణ తెలిపినో అదే సహాయ నిరాకరణను కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, కొందరు ప్రజాస్వామ్యం కావాలని కోరుతూ రాష్ట్రపతి పాలన పెట్టమంటారు. ఎక్కడ ఉంటుందానండి? వేడి నీళ్లు ఐసు ముక్కలు 2 కలిసి ఉండాలని కోరుకుంటే సాధ్యమవుతుందా? అయితే వేడి నీళ్ళు అన్నుంటాయి, ఐసు ముక్కలు అన్నుంటాయి, కానీ 2 ఒక్క దగ్గర ఉండాలంటే అవుతుందా? అయితే ప్రజాస్వామ్యం అన్న కావాలి, లేదా రాష్ట్రపతి పాలన అన్న కావాలి. 2 ఎట్లయితే? రాష్ట్రపతి పాలన ప్రజాస్వామ్యం ఉంటుందా? సభ ఉండదు, ఎన్నికైన ప్రతినిధులు ఉండరు, పోలీసుల చేతుల అధికారం ఉంటుంది, విచ్చలవిడిగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఇది సరి అయినటువంటి దృక్పథం కాదు. ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి దృక్పథాన్ని చాలా తీవ్రంగా మేము ఖండిస్తాము. మూడోది మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ దాదాపు 4 లక్షల మంది ఉద్యోగస్తులు సమ్మె చేస్తున్నారు. ఇవాళ పొద్దుటి నుంచి 2 యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. వరంగల్లో చాపల శ్రీనివాస్ అనేటువంటి విద్యార్థి, ఆయన ఇవాళ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణిస్తే, సురేష్ అనేటువంటి యువకుడు నిర్మల్లో ఇవాళ ఉరివేసుకొని చనిపోయింది. ఎవరు మా సమస్య పట్టించుకుంటలేరు. పట్టించుకోకపోవడం చేతనే మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పి సురేష్ ఇవాళ నిన్నంతా తగాదా పడ్డాడు. మీరు రాజీనామా చేయాలి, గట్టిగా నిలబడాలి, కొట్లాడాలి అని చెప్పి ప్రజాప్రతినిధులతో నిర్మల్లో టెంట్ దగ్గర వాదించినటువంటి వ్యక్తి ఇవాళ తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధ కలిగించేటువంటి విషయం. కానీ మేము ఇవాళ అడుగుతున్నాం, ఈ అంశాలు అసెంబ్లీ చర్చించదా అని చెప్పి అడుగుతున్నాం. 4.5 కోట్ల ప్రజలు ఈ అసెంబ్లీ మాదా కాదా అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మా గురించి పట్టించుకోరా అని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. అది హక్కు మాకున్నది. 4.5 కోట్ల మంది ప్రజలకి ఇలా హక్కు ఉంది. ఈ అసెంబ్లీ తెలంగాణ సమస్యను పరిష్కరించాలని చెప్పి అడిగేటువంటి హక్కు మాకు ఉంది. డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ను గౌరవించాలని చెప్పి కూడా ఇలా సభను అడుగుతున్నాం. అడగాలి. ఇక్కడ ఎన్నికైన టీఆర్ఎస్ సభ్యులు, బీజేపీ సభ్యులు, సిపిఐ సభ్యులు వాళ్ళు మాత్రమే కాదు, ఇవాళ టీడీపీ సభ్యులు కూడా జైపాల్ యాదవ్ గారు చెప్పిర్రు, సహాయ నిరాకరణ సభను నిన్న చేయటమే కాదు కొనసాగిస్తున్నామనే మాట చెప్పిర్రు. కాంగ్రెస్ వారు కూడా రావాలి. ఎందుకు రావద్దు కాంగ్రెస్ సభ్యులు? మేమందరం రోడ్ల మీద ఉండాలి, టికెట్ లేకుండా ఒకరు ప్రయాణం చేయాలి, ఆఫీసుల దగ్గర వదిలిపెట్టి ఇప్పుడు మన వ్యవసాయ శాఖ మిత్రులు ఇక్కడికి వచ్చిండ్రు. మేము వైద్యుడిని ఈ ఎండల రోడ్ల మీద కూర్చున్నాం. మా సమస్యనా? మా ఒక్కరి సమస్యనా? ప్రజాప్రతినిధుల సమస్య కాదా? అసెంబ్లీ దేనికోసం ఉన్నది? ప్రజల సమస్యలను చర్చించడానికా కాదా? ఏమన్నంటే అడ్జర్న్మెంట్ తీర్మానం పెట్టండి. తెలంగాణ ఏర్పాటు చేస్తే మాకేం అభ్యంతరం లేదు. ఢిల్లీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని
తీర్మానం చేయండి. మీరు తీర్మానం చేస్తే మేము ఢిల్లీతో ఎట్లా కొట్లాడుకోవాలని అట్లా కొట్లాడుకుంటాం. కానీ దాట వేసే ధోరణి, అణచివేసే ధోరణి అవలంబిస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు. అక్కడ తెలంగాణ నినాదాన్ని లేవనెత్తుతున్న శాసన సభ్యుల మీద ఈగ వాలిన తెలంగాణ ప్రజలు సహించనటువంటి మాట స్పష్టం చేయదలుచుకున్నాం. ఇక్కడ ఊరుకునేది లేదు. ఎందుకు ఊరుకోవాలండి? ఎన్ని రకాలుగా మనం ఇక్కడ పిల్లలు 500 మంది చచ్చిపోతే అసెంబ్లీ ఒక గంటన్న సమయం ఇచ్చిందా? పోయిన సంవత్సరం యాదయ్య ఇక్కడ కాల్చుకొని చనిపోతుంటే రోషయ్య గారు బడ్జెట్ చదువుతుంటే అందరు కూర్చొని ముచ్చటగా టీవీలో సినిమా చూసినట్టు చూసుకుంటూ కూర్చుంటే బాధ అవుతుందా కాదా? ఎవరి సభ అని అనిపిస్తుందా అనిపించదా? ఎవరి కోసం ఈ సభ నడుస్తున్నదని అనిపిస్తుందా అనిపించదా? 14F మేము తీర్మానం చేసినామని ఆయన పెద్ద ఆయన ఇక్కడ పత్రికా ప్రకటన చేస్తారు. ఏంది నీ తీర్మానం? అది ఎక్కడ పోయింది ఆ తీర్మానం? ఢిల్లీలో ఇంతవరకు ఏ కాగితాలు అడుగున దాగిపోయిందో హైదరాబాద్కి వెళ్ళి ఢిల్లీ కూడా పోలేదట. మొన్న మనం ఎస్ఐ పరీక్షల కోసం లొల్లి చేస్తే ఆ కాగితం ఢిల్లీ దాకా పోయింది. హైదరాబాద్ కృష్ణ నీళ్లు తెచ్చుకోండి, గోదావరి నీళ్లు కాదు అని చెప్పి మనం కొట్లాడి అలసిపోయినా తప్ప కానీ లాస్ట్కు గోదావరిలో నీళ్లు లేవని కృష్ణ నుంచి నీళ్లు తెచ్చుకోవడానికి నిర్ణయించిన తప్ప కానీ మనకు నీళ్లు ఇవ్వాలనేటువంటి ఒక సదాశయంతో మాత్రం కాదు. ఏ సమస్య తెలంగాణ సమస్య చర్చిస్తున్నాం, దేనికోసం మీరు సభ పెడుతున్నారు అడుగుతాం కదా. సభ అన్నప్పుడు మా గొంతు వినబడాలి, మా ఆకాంక్ష వినబడాలి, మా సమస్యలు అక్కడ చర్చకు జరగాలి. ఆ చర్చకు జరగనప్పుడు ఎందుకు ఈ సభ అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఎందుకోసం జరగనీయాలి ఈ సభ అనేటువంటి మాట వస్తుంది. ఇవాళ ఖచ్చితంగా ఎవరైతే ఎమ్మెల్యేలు తెలంగాణ మాట వినిపించవలసిందే అని నిలబడ్డారో వారిని మేము అభినందిస్తున్నాం. ఈ సభాముఖంగా అభినందిస్తున్నాం, పత్రికా ముఖంగా కూడా వారిని అభినందిస్తున్నాం. ఇదే రకమైనటువంటి వైఖరిని కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం. మర్యాదలు అంటే సభ లోపల ఒకరితోనొకరు మర్యాదలు మాత్రమే కాదు. మర్యాద అంటే ప్రజల యొక్క సమస్యలను పట్టించుకునే విషయంలో కూడా సభకు మర్యాదలు అనేవి ఉండాలి. ఆ మర్యాదలను పాటించారా అనేటువంటి మాట కూడా ఇవాళ అడుగుతున్నాం. ఇవాళ మన మిత్రులు ఎంత అద్భుతంగా మీకు రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ మన ఇక్కడ మిత్రులు చాలా అద్భుతంగా సూచన ఎల్లనే యాదవ్ గారు ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పిన మాటలు నేను సంపూర్ణంగా వారికి మద్దతు తెలియజేస్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పారు. ఇవాళ ఇక్కడ జైపాల్ యాదవ్ గారు వ్యక్తం చేసినటువంటి వైఖరి కూడా నిజంగా సంతోషించదగినటువంటి విషయం. ఇవాళ తెలంగాణ ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారంటే ఆ సభల కనీసము మొట్టమొదటిసారి తెలంగాణ గొంతు వినిపించడానికి మాకు ఒక అవకాశం కలిగింది అని చెప్పి గవర్నర్ గారు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ వాదము లేదనిపించడం కోసమే పదవిని ఉపయోగిస్తున్నారు తప్ప 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు వినిపించడం తన కర్తవ్యం కాదా అని చెప్పి అడుగుతున్నాం. గవర్నర్ అంటే నిష్పాక్షికంగా ఉండాలి, అందరి మాట వినిపించాలి, అందరి గొంతు వినిపించాలి. 600 మంది విద్యార్థులు ఇవాళ చనిపోతే బలిదానాలు చేసుకుంటే పట్టదా అని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ ఇంకా చనిపోయింది ఏం సభ నడుస్తుంది? ఒక్క వ్యక్తి తునీషియాలో చనిపోతే తునీషియా గవర్నమెంట్ రాజీనామా చేసి 18 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే ఈజిప్ట్ గవర్నమెంట్ రాజీనామా చేసి ఇవాళ 500 పైబడి తెలంగాణ విద్యార్థులు యువకులు ఆత్మహత్య చేసుకుంటే నోట్లో ఏం వేసుకొని మేము మంచిగా సభ నడుపుకుంటామని చెప్తే అది ఏం సభనండి? అది సభ నాది. పట్టిలేని వ్యవహారం మీ సభ అవుతుందా? పట్టించుకొని సభ అవుతుందా? ఎంతమంది యువకులతో ప్రభుత్వం ఇట్లా ఆటలు ఆడుకుంటుందని చెప్పి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం. ఫీజులు కట్టే పైసలు లేవు, స్కాలర్షిప్లకు ఇచ్చే పైసలు లేవు. ఇవాళ ఎందుకు ఈ విద్యార్థులు ఇంత ఆందోళన చెప్తున్నారంటే ఏ కారణం చేత తునీషియాలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడో అదే కారణం చేత ఇవాళ యూనివర్సిటీలో విద్యార్థులు ఇవాళ తిరగబడుతున్నారు. తునీషియాలో ఆయన కూరగాయలు అమ్ముకుంటుండంట డిగ్రీ చదివి, ఆయన మీద ధర ఎక్కువ వసూలు చేసినామని కంప్లైంట్ ఇస్తే లైసెన్స్ రద్దు చేసి హోమ్ మినిస్టర్ దగ్గరికి పోయి బతిలాడిట్టు డిగ్రీ చదువుకున్న ఇంకో బతుకుదరువు లేదు, కనీసం నన్ను బతకనియండి అని చెప్పి అడిగాడు. లైసెన్స్ ఇయ్యలేదు. అదే హోమ్ మినిస్టర్ ముందు ఆయన ఆత్మ బలిదానానికి పాల్పడ్డాడు. ఆ ఒక్క బలిదానంతో లక్షల మంది రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఆ ప్రభుత్వాలు కూలిపోయినాయి. ప్రజాస్వామ్యం అంటే ఇవి పట్టించుకోండు. ప్రజాస్వామ్యం అంటే సభలో ఒకరికొకరు వంగి సవాలు చేసుకున్నాడు కాదు. ఈ సమస్యలను పట్టించుకుంటే అది ప్రజాస్వామ్యం అవుతుంది. ఈ మర్యాద ఉంటుందా సభకు అని చెప్పి ఇవాళ మనం అడుగుతున్నాం. ఒక తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ ఖచ్చితంగా ఇదే మాట అంటున్నారు. ఈ ప్రశ్న అడుగుతారా అడగరా? అరే ఒక్కరు అడిగితే ఎన్ని చర్చలు పెడతారండి?
దాన్నే చూపిస్తారు కూతంతం పెట్టి, ఇట్లా చెయ్యి ఇట్లా 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 నిన్నటి నుంచి ఆ చెయ్యి ఊడే చూపిస్తున్నాం కానీ ఇంకొకటి మాత్రం చూపిస్తలేదు, ఇంకొకటి మాత్రం వాళ్ళు చూపిస్తలేదు. చూపియరా? నిన్న ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు, చూపిస్తారా? రోజంతా చూపి ఏమైతుందో చూస్తాం. మరి అది కూడా గొడవల ఈడ్చుకొచ్చిండ్రు కదా జైపాల్ యాదవ్ గారు ఉన్నారు కదా, సాక్ష్యం ఎట్లా ఈడ్చుకొచ్చిండ్రు అడగండి, చూపించండి కూడా. మరి మేము నెల రోజుల నుంచి అడుగుతున్నాం కదా అసెంబ్లీలో మా సమస్య చర్చించమని, ఒక్కసారి చూపించి మేము నెల రోజుల నుంచి ఏమేమి అడిగినామో ముఖ్యమంత్రి గారికి కూడా మేము తీసుకుపోయి కాగితం ఇచ్చిన సహాయ నిరాకరణ చేస్తున్నాం, మా సమస్య పట్టించుకోండి. సరే అన్నాడు. చూపించిండ్రా? ఎన్నిసార్లు చూపించిండ్రు? ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇవాళ మా ఉద్యోగస్తులు నిన్నటి నుంచి సమ్మె చేస్తున్నారు. ఎన్నిసార్లు చూపించారు? నిన్న విలేకరులను ఇష్టం వచ్చి మీద మా అమ్మాయి బక్క ప్రాణం నిన్నగాక మన ఉద్యోగంలో చేరింది. జనతా దానికి ఛానల్ కు సంబంధించినటువంటి విలేకరి మీద పడి కొట్టి ఆ హాస్పిటల్లో చూపించిండ్రా? ఎన్నిసార్లు చూపించారు? యూనివర్సిటీ విద్యార్థుల మీద రోజుల తరబడి మీద పడి లాఠీ చార్జ్ చేసి గంటల తరబడి ఫైరింగ్ చేస్తా ఉంటే అదేదో శత్రు దేశం మీద కదా కాల్పులు, సైన్యం కాల్పులు జరిపినట్టు చూపించిండ్రా? అప్పుడేదో గైడ్ లైన్స్ అట, అవి అడ్డం పడ్డాడు. మనము వచ్చేనేమో గైడ్ లైన్స్ వస్తాయి, వాళ్ళకొక్క దెబ్బగా అంటే మాత్రం ప్రపంచం భూమండలం అంతా బద్దలైపోయేటట్టు ఇక రోజు పొద్దు నుంచి గవే చూపిస్తారు. ఇవాళ జైపాల్ యాదవ్ గారిని స్పష్టంగా చెప్తున్నాం, ఎవరన్నా ఏమన్నా అనుకోండి, మేము మాత్రం గర్వపడుతున్నాం. మీరు చేసిన చర్యలతో బాధపడవలసినటువంటి సమయమే కాదు. మీరు అసెంబ్లీలో మొట్టమొదటిసారి గంట లొల్లైతే నిన్న అసెంబ్లీగా లొల్లి చేసిన మాట రాసి, లేకపోతే రాయకపోతుంది. బాయ్కాట్ చేసి మీరు బయటకు వస్తే ఒక చిన్న కాలం రాసి గవర్నర్ గారి ఉపన్యాసం ఫ్రంట్ పేజీలో ఫుల్ రాస్తుంది. పచ్చమంట సవ్యంగా జరిగింది అని గవర్నర్ గారు అంటే ఎంత అబద్ధం! అబద్ధంతో మొదలై అబద్ధంతో ముగించుడు ఎంత కరెక్ట్ అవుతుంది? ఇవన్నీ కూడా నిజానికి ఇవాళ తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నటువంటి రీతిలో వ్యవహారం నడుస్తున్నది. ఈ వ్యవహారం ఎక్కడో కాడ ఆగాలి, ఇది ఆగాలి, ఆగి తీరవలసిందే అని చెప్పి మేము ప్రతి ఒక్కరిని, సంబంధితమైన ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుతా ఉన్నాం. మా ఆకాంక్షల్ని పట్టించుకోకపోతే మేము రోడ్ల మీదకి వచ్చినాం. మా రోడ్ల మీదకి వచ్చి మా సమస్యల్ని ఇలా పరిష్కరించుకోవడానికి సహాయ నిరాకరణకు దిగినాం. ఈ సహాయ నిరాకరణ కొనసాగిస్తాం. మా తెలంగాణ మేము తెచ్చుకుంటాం. ఎట్లా తెచ్చుకోవాలో కూడా మాకు తెలుసు, తప్పనిసరిగా తెచ్చుకుంటాం. యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ ఉండే కోరేది ఒకటే ఏంటంటే, ఇట్లాంటి అన్యాయం జరుగుతున్నప్పుడు క్యాంపస్ లో కూడా మరి ఈ విషయాలన్నింటినీ లోతుగా మీరు అధ్యయనం చేయాలి, చర్చించాలి. ఇవి కూడా ఎప్పటికప్పుడు ఢిల్లీ ప్రభుత్వానికి ఉత్తరాలుగా మీరు రాయాలి. ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులందరికీ కూడా మీరు ఎప్పటికప్పుడు ఈ విషయాలన్నింటినీ ఉత్తరాలుగా రాయాలి. ఇది ఒక మంచి సంప్రదాయం మీరు మొదలుపెట్టింది. నిన్న ప్రజాస్వామ్యం మీద ఒక చర్చ జరిగింది. ఇవాళ రీసెర్చ్ స్కాలర్స్ కోరేది ఏంటంటే, అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? మీరు మీటింగ్ పెట్టుకుంటే ప్రెస్ క్లబ్ లో మాట్లాడదాం. మరి ప్రజాస్వామ్యం అంటే ఏంది, ఎట్లా ఉంటది, దాని రూపం ఏంది, రేఖలేంది? అదే బ్రహ్మ పదార్థమా? మాకెంకలే ముచ్చట 400 ఏళ్ళుగా ప్రజాస్వామ్యం ఎట్లా పరిణామం చెందిందో మీకంటే ఎక్కువ ఎవరికెళ్ళా. మీరు ఎందుకు పెట్టండి మీటింగ్? పెట్టాలి, ఒక మీటింగ్ చర్చించాలి. సభ అంటే ఏంది, సభ మర్యాదలు అంటే ఏంది, ఏడికెళ్ళి ముందుకొచ్చినాయి మాట్లాడించాలి. కొందరు రాదు రోడ్ల మీదకి నా లెక్క. చదువుకొని ఉండి మంచి చెడు తెలిసిన వాళ్ళు ఉంటారు. శంకర్ గారిని కోరేది ఏంటంటే, ఇవాళ ఎట్లా పెట్టిందో ఆ విషయాల మీద కూడా రేపు ఒక మీటింగ్ పెట్టిన మేము కూడా సహకరిస్తాం. మన వాళ్ళందరినీ పట్టుకొస్తాం. పెద్ద పెద్ద తలకాయలన్నింటినీ తోలుకరండి. ఈ విషయాలన్నింటి మీద మనం చర్చ చేద్దాం. దాడి జరుగుతున్నప్పుడు భౌతిక పరంగా జరిగిన దాడి మీకు కనబడుతుంది, కానీ మానసికంగా తెలంగాణ ప్రజల మీద జరుగుతున్నటువంటి వేధింపులు మామూలు వేధింపులుగా నిన్నటి నుంచి జరుగుతున్న ప్రయత్నం ఏంది? వీళ్ళు మోటు ఇంకేం ఎరకలే, నాగరికత లేదు. 50 ఏళ్లుగా తెలంగాణ మీద జరుగుతున్నటువంటి దాడి నిన్న మళ్ళొకసారి పునరావృతమైంది. మీరు చెప్పాలి. మీరు ఇప్పుడు ఈ సందర్భంలో ఇట్లా దాడి జరుగుతున్నప్పుడు మీలాగా చదువుకున్న బయటికి రావాలి, చెప్పాలి. ఇది మంచేంది చెడేంది అని విడమర్చి చెప్పకపోతే ప్రజలు కూడా తప్పున పడిపోయి తప్పున ప్రభావానికి లోనయ్యేటువంటి ఒక ప్రమాదం ఉంది. నేను అందుకనే మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈడ పెడతారో క్యాంపస్ లో పెడతారో కానీ ఒక చర్చ మాత్రం అర్జెంట్ గా పెట్టాలి. దానికి సమయం అక్కర్లేదు. ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తే రేపు సాయంకాలం ప్రెస్ క్లబ్ బుక్ అయితే బుక్ చేయండి.
మన యూనివర్సిటీలో పెద్దలను పిలిపించుకుందాం, మాట్లాడించుకుందాం. అనేక మంది ప్రొఫెసర్లు ఉన్నారు తెలిసినారు, మంచి చెడు తెలిసినారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. విషయాలు తెలవాలి మన జనాలకు కూడా. మనం అంత సిద్ధాంతం తెలియకుండా ఉన్నామా? అనాగరికులమా? మనకి ఎరగలేదా? చరిత్ర తెలియదా? ప్రతి ఒక్కరి కూడా మనం బయటికి చెప్పవలసిన సందర్భం ఆసన్నమైంది. నిలబెట్టుకోవాలి. మన కోసం ఎమ్మెల్యేలు బయటకు వచ్చినప్పుడు నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది. తప్పనిసరిగా ఏమన్నా మంచి చెడు ఉంటే తర్వాత బేరీ చేసుకుంటాం, సరి చేసుకుంటాం. దాంట్లో వెనుకపోయేది ఏం లేదు. కానీ మంచి జరుగుతున్నప్పుడు తెలంగాణ సమస్యలకు సంబంధించి అనేక విషయాలను మనం చర్చ చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఎట్లా మీటింగ్ పెట్టినామో రేపు కూడా గట్ల ఒక మీటింగ్ పెట్టాలని శంకర్ గారిని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సెలవు. జై తెలంగాణ.